యామిని మీరేమంటారు ఆవిడ రియాక్షన్ మీద? దాదాపుగా వైసీపీ నాయకులందరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు పూర్తి స్పృహలో ఉండి మాట్లాడడం చూడడం అయితే తక్కువ చూసాను నేను గడిచిన 5 సంవత్సరాల్లో కూడా. ఇప్పుడు గజ్జల లక్ష్మి గారు కూడా పాపం మీడియాతో మాట్లాడేటప్పుడు ఆవిడ పూర్తి స్పృహతో ఉండి మాట్లాడారు అనేది నాకు సందేహం కూడా వస్తుంది. ఎందుకంటే మహిళా కమిషన్ ఆవిడ అన్న పదాలనే మనం చూస్తే గనక వచ్చి మమ్మల్ని నిలదీస్తున్నారు, మీరు మహిళా కమిషన్ రావాలి అని దూరపు ఊర్ల నుంచి కూడా వస్తున్నారు మహిళలు అంటే, అసలు వాళ్ళు వచ్చి మిమ్మల్ని నిలదీసేంత వరకు మీరు పని చేయకుండా నిద్రపోతున్నారనే కదా వాళ్ళు వచ్చి నిలదీస్తున్నారు. మహిళా కమిషన్ ముందుగానే అన్యాయం జరిగిన ఘటన దగ్గరికి వెళ్ళి ఆ మహిళలకి తగిన సత్వరంగా చర్యలు సహాయ చర్యలు ఇచ్చుంటే మిమ్మల్ని వచ్చి నిలదీసేవారు కాదు. ఇంకొకటి, కనీసం మహిళా కమిషన్ చైర్పర్సన్ అనేది పక్కన పెట్టండి, ఒక మహిళలాగా కూడా ఆమె మాట్లాడకపోవడం అనేది సిగ్గుచేటు. అండ్ ఐ థింక్ ఆవిడ ఒక విషయం మర్చిపోయినట్టున్నారు, ఇంకా వైసీపీ పార్టీ ప్రతినిధిలాగానే ఆలోచిస్తూ మైండ్ సెట్ లో ఉన్నారేమో కానీ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతలో పదవిలో ఉన్నాను అని చెప్పని కనీస స్పృహ కూడా లేకుండా మాటలు మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నా రాష్ట్రంలో మహిళలకు జరిగితేనంటే నీ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల పాలనలో 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు. ఏ రోజైనా మహిళా కమిషన్ దాని గురించి మాట్లాడిందా? అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పక్కనే అమ్మాయికి అఘాయిత్యాలు జరిగినాయి, ఎన్నెన్నో కేసులు జరిగాయి, వాటిల పైన ఏ రోజైనా మాట్లాడిందా? ఇది కాకుండా నా రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలకేనంటే అంటే మహిళ కాదా, జరిగిన అన్యాయం ఈ రాష్ట్రంలో కాదా, నడిబొడ్డున మీరు ఇందాకన్నట్టు విజయవాడ నడిబొడ్డున కాదా అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల వల్ల కాదా, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదా? దానికి నాకేం సంబంధం లేదంటే ఇదేదో బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లాగా ఉన్నప్పుడు పక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక జూనియర్ డాక్టర్ పైన పేరు తీసుకోవద్దు కానీ అన్యాయం జరిగింది ఆమెకి అని చెప్పని దిశ అని చట్టమే కాదు అని తెలిసినా కూడా ఒక చట్టాన్ని కొత్తగా పెట్టి పబ్లిసిటీ చేసుకున్నాడు. అంటే పక్కన బాధితులని మన పబ్లిసిటీ కోసం ఉపయోగించుకోవడానికైతే మీ పార్టీ మీ నాయకుడు సిద్ధంగా ఉంటారా? అదే గనక ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడిన మహిళలకి కనీసం సానుభూతి చూపించేటప్పటికీ మీకేమో నోర్లు రావట్లేదు. ఈ రోజున చాలా కథనాలని అంటున్నారు. ఒక ఆడపిల్ల నిజంగా చెప్పాలంటే ఈ రోజున ఎంత భయపడిపోయి బెదిరిపోయి ఆ విధంగా ఇన్ని నెలల తర్వాత అసలు ఎఫ్ఐఆర్ పెట్టే పరిస్థితికి వచ్చింది అని అంటే ఎంత దరిద్రమైనటువంటి పాలన సాగిందండి 5 ఏళ్లలో. ఆ వాళ్ళ తల్లిదండ్రులు అంత ముసలి వృద్ధులు వాళ్ళేం పాపం చేశారు? వాళ్ళని కూడా తీసుకొచ్చి హింస పెట్టడానికి నాకు తెలిసి అంటే వైసీపీలో అనకూడదు కానీ ఆనిముత్యాలు నటీమణులు కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కానీ ఒక ఆవిడకేమో అంటే 2 హోంమంత్రులు ఉన్నారు. ఇది ఈ విషయం సందర్భంలో మేము చెప్పుకోవాలి. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళలు ఏం చేశారనడానికి 2 రబ్బర్ స్టాంపు మహిళా మంత్రులు ఉండేవాళ్ళు, హోంమంత్రులు ఉండేవాళ్ళు. ఏం చేశారు? అసెంబ్లీలో కూర్చొని బయటకు వచ్చి ఇలా భజన చేసేవాళ్ళు. ఈమె కూడా అంతే మహిళా కమిషన్ చైర్పర్సన్ లాగా ఉన్నది. అదే గనుక ఇప్పుడు చంద్రబాబు గారి గురించో లేదంటే కూటమి నాయకుల గురించి మాట్లాడమనండి మీడియా ముందుకు వచ్చేసి ఊగిపోతు లేదంటే బూతులతో మాట్లాడడానికి వచ్చేంత ఇంట్రెస్ట్ ఈ రోజున ఎందుకు మీరు స్పందించలేదు? ఎక్కడో మణిపూర్లోనో బంగ్లాదేశ్లోనో బెంగాల్లోనో మహిళల పైన అన్యాయం జరుగుతుంటే ప్రతి మహిళ ఈ దేశంలో స్పందిస్తున్నారు, పక్క దేశాల వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. అలాంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి నువ్వు స్పందించడానికి ఏమైంది? మీకు చట్టపరంగా అంత ఇబ్బందులు ఏమొచ్చాయి? ఆ మాటలు మాట్లాడేటప్పుడు కనీసం మనిషినన్న మాట స్పృహ ఉండాలి. ఈ ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మీరు వినిపించినంత వీడియోనే నాకు వచ్చింది. ఆ మాటలు విన్న తర్వాత అనిపిస్తుంది యావత్ ఈ రాష్ట్రమే కాదు